అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సభ్యులు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు అదేవిధంగా టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ రోజు మంచిర్యాల అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు గాను పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చుకొని మిఠాయిలు పంచిపెడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజలందరూ కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున సంబరాచరించడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఎస్సీ వర్గీకరణను ఎంత ఇది మాదిగలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అన్ని ఉపకులాలు కావచ్చు, ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా మరి పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి డిక్లరేషన్ ప్రకారం ఈ రోజు మరి బీసీ అదేవిధంగా ఎస్సీ మరి సంబంధించిన మరి కులాలకు న్యాయం జరగని ఉద్దేశంతో ఈ రోజు పెద్ద నిర్ణయం తీసుకొని ఈ రోజు అది చూసి చూపించారు. దేశం మొత్తం ఖచ్చితంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు అదేవిధంగా వర్గీకరణను ఆమోదించాలని చెప్పేసి మరి రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు చొరవతోని, ఉప ముఖ్యమంత్రి గారు మరి బట్టి విక్రమార్క చొరవతోని ఈ రోజు పెద్ద ఎత్తున మరి సంబరాలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి మా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మరి కళలో కూడా ఊహించినటువంటి మరి బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏదైతే రాబోయే రోజులలో మరి బీసీలకు, ఎస్సీలకు మరి మంచిగా వచ్చాయని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మరి ఎవరు కూడా మరి కింది స్థాయి వర్గాలను పట్టించుకునే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఈ యొక్క మరి ఎవరు అడ్డొచ్చినా కూడా చేసిన సందర్భం నిన్న మొన్న చూస్తున్నాం. ఏదైతే మరి కేసీఆర్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు మేము మద్దతు తెలిపామని చెప్పి ముందుకు వస్తారు. మరి ఏదైతే వర్గీకరణ చేసేటప్పుడు ఈ తప్పు జరిగింది, ఆ తప్పు జరిగిందని చెప్పేసి కొద్దిగా తొత్తులతోని మరి ఆగమాగం చేసినటువంటి ఈ పార్టీలు ఈ రోజు మళ్ళా మరి వర్గీకరణ బిల్లు అదేవిధంగా మరి బీసీ రిజర్వేషన్ బిల్లు మరి పాస్ అయిన తర్వాత మేము కూడా మద్దతు ఇచ్చామని చెప్పేసి బైక్లలో చెప్పుకోవడం చాలా సిగ్గుగా చెప్పచ్చు. అదేవిధంగా నిన్నటి నిన్నటి బడ్జెట్ లో ఆర్థికంగా మంచాలకు చాలా న్యాయం జరిగినప్పటికీ ఏదైతే మా పెద్ద ప్రేమసారావు గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో మన నిన్న ఇక్కడ ఉన్న బీజేపీ మరి చిల్లరగా అనుకోవచ్చు ఈ మంచాలకు ఏం జరగలేని చెప్పి అంటారు. మీరు గత 20 ఏళ్ళుగా ఏం బిక్తూరు ఇక్కడ అందరు చేసుకున్న సందర్భంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.